జనసేన పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఆయన అవమానాన్ని ఎదుర్కొన్నారు. జనసేన పార్టీలో నంబర్ 2 గా గుర్తింపు పొందిన నాదెండ్ల మనోహర్ రాపాకపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మీరు ఆలస్యంగా వస్తే మేం చేసేది చీరకు పెట్టి బొట్టు పెట్టి పిలవాలా అంటూ రాపాకను ఉద్దేశించిన వ్యాఖ్యానించారు ఆయన. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారింది. నాదెండ్ల మనోహర్ వైఖరిపై సొంత క్యాడర్ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ఓ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పార్టీ సీనియర్ నాయకుడు వేదికపై కూర్చున్నారు. రాపాక వరప్రసాద్ ఆలస్యంగా వచ్చారు. వచ్చిన వెంటనే నేరుగా ఆయన పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లారు. ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని రాపాక వివరిస్తుండగా నాదెండ్ల మనోహర్ తన కుర్చీ నుంచి లేచారు. మీరు ఆలస్యంగా వస్తే మేమేం చేయాలి? కుర్చీలు వేయాలా? చీర కట్టి బొట్టు పెట్టి మిమ్మల్ని పిలవాలా అంటూ అసహనంగా కనిపించారు. నాదెండ్ల మనోహర్ పక్కన వేసిన కుర్చీలో కూర్చున్నారు. నాదెండ్లను నచ్చ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాదెండ్ల మనోహర్ వైఖరిపై జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ వల్లే పార్టీ నాశనమైంది అంటూ నిప్పులు చెరుగుతూ ఉన్నారు. ఎంతైనా అంత పెద్ద వ్యక్తికి మాట్లాడడం చేత కావాలి అని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాపాక వరప్రసాద్ పార్టీకి ఉన్న ఏకైక శాసనసభ్యుడన్న విషయాన్ని కూడా విస్మరించి ఆయన పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సరికాదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇదంతా చోటు చేసినప్పటికీ ఆయన నోరు మెదకపోవడం పట్ల ప్రతికూల సంకేతాలు వెళ్తాయని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆయన మారతాడా? మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.